దేవుని సిద్ధపరుస్తూ వచ్చినటువంటి దేవుని మాటలు మనం చదువుకోబోతున్నాం. ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మనము ఎవరము, మనం ఎలా ఈ లోకంలో జీవిస్తున్నాం, ఎవరి కొరకు మనం ఈ లోకంలో జీవిస్తున్నాం, దేవుని వాక్యం ఏమి చెప్తా ఉంది, ఎలా మనం ఈ లోకంలో జీవించాలని, ఎలా ఈ లోకంలో సంబంధాలు కలిగి మనం జీవించాలని దేవుని వాక్యం తెలియజేస్తా ఉందో మనం బైబిల్ నుండి శ్రేష్టమైన కొన్ని అనుభవాలను నేర్చుకోవడానికి సిద్ధపడదాం. ప్రియులారా, యోహాను సువార్త 8వ అధ్యాయము 47వ వచనాన్ని ఈ సమయంలో మనం గమనించినట్లయితే, మనం ఈ లోకంలో దేవుని బిడ్డలుగా జీవిస్తున్నాం. ఈ లోకంలో చాలా సంబంధాలు ఉన్నాయి. చాలా మందితో ఈ లోకంలో మనం సంబంధాలు కలిగి జీవిస్తున్నాం. మన సంబంధం ఎవరితో ఉన్నది, మన సంబంధం ఎలాంటి బాంధవ్యములతో ఉన్నది, మన సంబంధం ఈ లోకంలోనైతే కొందరితోనే ఉంటుంది. మన సంబంధం దేవునితో ఉంటే ఆ సంబంధం మనలను ఎక్కడికి తీసుకెళ్తుంది? ఈ లోకంలో ఉన్నంతకాలం ఆయన బిడ్డగా జీవించేస్తా ఉంది. ఆయనతో మన సంబంధం ఎల్లప్పుడూ అంటుకట్టబడి ఉంటుంది. అలాగే ప్రియులారా, దేవుని రాజ్యంలో ఎల్లప్పుడూ ఒక మహా గొప్ప ఉన్నతమైన అవకాశాన్ని ప్రభు మనం దయచేస్తూ ఉంటాడని దేవుని వాక్యం అయితే తెలియజేస్తా ఉంది. ఒకసారి మనం యోహాను సువార్త 8వ అధ్యాయం 47వ వచనాన్ని చదువుకున్నట్లయితే ప్రభు తెలియజేస్తున్నాడు. మైకు ఇక్కడ దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాట వినును. మీరు దేవుని సంబంధులు కారు కనుక, మీరు దేవుని సంబంధులు కారు కనుక చేసుకున్నాం, మీరు వినరని చెప్పాను. ఎవరితో ఈ మాటలు పలుకుతున్నారు? అలనాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు శ్రేష్టమైన దేవుని సువర్తమానాన్ని ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు బోధిస్తూ ఉన్నప్పుడు యూదులు యేసుక్రీస్తు ప్రభువారి మీద తిరుగుబాటు చేస్తూ వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారు అమూల్యమైన పరలోక సంబంధమైన మాటలు వారికి తెలియజేస్తున్నప్పుడు ఆ మాటలను అంగీకరించడం లేదు, ఆ మాటలను తిరస్కరిస్తున్నారు, ఆ మాటలను వ్యతిరేకిస్తూ ఉన్నారు. పైపెచ్చు దేవుని నామాన్ని దూషించడానికి ప్రయత్నం చేస్తున్నారు. యేసు పట్ల కుట్రభావాన్ని కలిగి జీవిస్తున్నారు. దూషిస్తూ, ద్వేషిస్తూ, అవమానపరచడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాంటప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రేమతో వారితో మాట్లాడుతున్నటువంటి అమూల్యమైన మాటలు ఏంటంటే 47వ వచనంలో దేవుడు ఇలా తెలియజేస్తున్నాడు. దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పిన వాడనైన నన్ను మీరిప్పుడు చంపలేదుచున్నారు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు వారికి ఏం చెప్తున్నాడండి? దేవుని సంబంధమైన సంగతం చెప్తున్నాడండి. దేవుని సంబంధమైన సంగతం చెప్తా ఉంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని చంపివేయాలని వారు ప్రయత్నం చేస్తున్నారు. ఏమైనా న్యాయం ఉందా? ఓ మానవ, ఓ జనాంగమా, ఓ మనుషులారా, ఒకసారి మీరు ఆలోచించండి. నేను చెప్పే మాటలు దేవుని సంబంధమైన మాటలు. దేవుని సంబంధమైన మాటలు నేను మీకు తెలియజేస్తా ఉంటే మీరు నన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు మీరు ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నారంటే మీరు ఎవరో తెలుసా? మీరు దేవుని సంబంధులు కాదు. దేవుని సంబంధులు అయితే ఎలా ఉంటారు? దేవుని మాట వినటానికి ఎప్పుడు ఇష్టపడతారు. దేవుని సంబంధులు ఎలా ఉంటారు? దేవుని కొరకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. దేవుని సంబంధులు ఎలా ఉంటారు? దేవుని తర్వాత ఏదైనా అనేటువంటి ఒక మహా ఆశ కలిగి ఉంటారు. దేవుని సంబంధులు కాని వారు ఎలా ఉంటారు?
దేవుని మాటకు వ్యతిరేకంగా ఉంటారు. దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా ఉంటారు. దేవుని బిడ్డలు దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటే అసూయపడతా ఉంటారు. దేవుని బిడ్డలు ఏమండి ఒక మంచి జీవితాన్ని జీవించడానికి ఇష్టపడుతూ ఉంటే అసహించుకుంటూ ఉంటారండి, కుళ్ళుతో ఉంటారండి, కుతంత్రాలతో ఉంటారండి. ఎందుకంటే దేవుని మాట వినేవారు దేవుని సంబంధులైతే దేవుని మాట వినని వారు ప్రియులారా దేవుని బిడ్డలైన వారిని చంపాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. చంపాలని ప్రయత్నం చేయడం అంటే ఈ లోకంలో ఒక మనిషిని ఆయుధాలతో చంపడం కాదండి, మాటతో కూడా మనుషులను చంపివేసే విధానం ఉంటుంది. ఒక మాట ఒక మనిషిని కృంగదీస్తూ ఉంటుంది ప్రియులారా. అందుకే ఏ మాట నీ చెవిని పడినా, ఎవరు ఏమని మాట్లాడినా, ఏ విషయాలు నీవు వినేదానికి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా దయచేసి నీ ఆలోచన విధానం అంతా కూడా ఎవరి మాట అనిపించాలంటే దేవుని మాట వినాలి అనేటువంటి ఆలోచనను కలిగి ఉండాలి. దేవుని మాట ఎవరైతే వింటారో వారు దేవుని సంబంధులు. దేవుని కొరకు మొదటి ప్రాధాన్యత ఇస్తారు, దేవుని కొరకు పరిగెత్తుకొని వస్తారు, దేవుని కొరకు ప్రార్థిస్తారు, దేవుని కొరకు భక్తి కలిగి ఉంటారు. వారి కష్టాన్ని, వారి యొక్క ప్రతివిధమైన అవసరతలను దేవుని చేతులకు అప్పగిస్తారు. ఒక ఆత్మ సంబంధమైనటువంటి సాక్ష్యాన్ని ఈ లోకంలో కలిగి ఉంటారు అనేటువంటి ఒక మహా గొప్ప విలువైనటువంటి సంగతులను మీరు గ్రహించాలని దేవుని వాటిని తెలియజేస్తున్నారు. దేవుని బిడ్డలు ఎలా ఉంటారు? దేవుని సంబంధులుగా ఉంటారు. దేవుని బిడ్డలు ఎలా ఉంటారు? ఏమండి దేవుని కొరకు జీవించడానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ అక్కడ ఉన్న వారంతా కూడా ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నారు? దేవుని తండ్రి గురించి దేవుని మాటలు చెప్తా ఉంటే ప్రభు యేసుక్రీస్తు వారిని చంపాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. దేవుని సంబంధులు దేవుని వైపు ఉంటారు, లోక సంబంధులు మరణం వైపు, కక్షల వైపు, పగల వైపు, స్వార్థాల వైపు, పతనాల వైపు, లోక సంబంధమైన ముచ్చట్ల వైపు లోకంలో ఉన్నవారు పరిగెడుతూ ఉంటారు. మరి నీవు ఎవరి మాట వినే బిడ్డగా ఉన్నా? దేవుని మాట వినే బిడ్డ దేవుని సంబంధిగా ఉంటాడు. దేవుని మాట వినని బిడ్డ లోక సంబంధిగా ఉంటాడు. కనుక నువ్వు దేవుని మాట విని దేవుని సంబంధిగా ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో చాలా మంచి మాటలు ఉన్నాయి ప్రియులారా. చాలా అమూల్యమైనటువంటి మంచి విలువైన మాటలు ఉన్నాయి. మీరు జాగ్రత్తగా బైబిల్లో గమనించండి. యేసుక్రీస్తు శరీరధారియే వచ్చినది. ఏ ఆత్మ ఒప్పుకొనును అది యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చాడు అని ఏ ఆత్మ ఒప్పుకొనునో ఆ ఆత్మ ఎవరండి? దేవుని సంబంధి. యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకంలోనికి రాలేదని ఎవరైతే ఏమండి మరి ఒప్పుకోరు, వచ్చాడని ఎవరైతే ఒప్పుకోరో వారంతా లోక సంబంధులు. రాలేదని వాదోపవాదములాడే వారంతా కూడా లోక సంబంధులు. యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకంలోనికి రాకపోయినట్లయితే ఈ రోజు మనం అందరం కూడా యేసయ్య మాటలు వినేవారు కాదు. చాలా మంది ఈ లోకంలోనికి వచ్చారు, వారి స్వార్థాల కొరకు ఈ లోకంలో జీవించారు. వారి స్వార్థాల కొరకు ఈ లోకంలో ఏవేమో స్వాస్థ్యాలు సంపాదించుకున్నాను, కానీ నేను దేవుళ్ళు అని పోరాడుతున్నాను. అది కరెక్ట్ కాదు. యేసు ప్రభు లోకంలోనికి శరీరధారిగా వచ్చాడు, కానీ దైవ కుమారుడు ఎలా వచ్చాడు? శరీరధారిగా వచ్చాడు. ఈ లోకములో శాశ్వతము కాని లోకములో తనకంటూ ఏమైనా సంపాదించుకున్నాడా? తనకంటూ ఏమైనా దాచిపెట్టుకోవడానికి ప్రయత్నం చేశాడా? గమనించాడు. యేసు ప్రభు లోకంలోకి వచ్చినప్పుడు ఆయన సొంత ఇంట్లో జన్మించాడు. ఏమనుకుంటున్నాం మరి అండి? యేసు ప్రభు లోకంలోకి వచ్చినప్పుడు ఆయన సొంత ఇంట్లో జన్మించాడు. ఏది మూలాలు పెట్టి నావేం చేస్తున్నాడు? అవునా కాదు? అవునా? యేసు ప్రభు సొంత ఇంట్లో జన్మించాడా? యేసు ప్రభు సొంత ఇల్లు ఉందా? లేదు.
మనకైనా ఏ గుడారమో ఏ గుడిసో ఏదో ఒక చిన్న హౌస్ ఏదో ఒకటి మనకు ఉంది. కానీ యేసు ప్రభుకి ఇది యేసయ్య ఇల్లు అనే దానికి లేదు. ఆయన యొక్క సత్రంలో స్థలం లేనందున పశువుల తొట్టిలో ఆయనను పరుడబెట్టిన. ఓకే, ఈ లోకంలో ఆయన 33.5 సంవత్సరాలు జీవించినప్పుడు రాత్రి అంతా ఒక ఇంట్లో ఉన్నాడు, పగలంతా మరొక ఇంట్లో ఉన్నాడు. అవునా? మరి పగలంతా ఎక్కడ ఉన్నాడు? సమాజంలో స్వార్థ ప్రకటించుకుంటూ పరిగెడతా ఉన్నాడు. మరి రాత్రి అంతా ఎక్కడ ఉన్నాడు? అరణ్యాలలో, సముద్ర తీరాలలో, నదులలో. ఏమండి, యేసు ప్రభు ఎక్కువగా అరణ్య ప్రాంతాల్లో రాత్రంతా ప్రార్థనలో పడుతూ పగలంతా రాజ్య స్వార్థను ప్రజలకు ప్రకటించుకుంటూ వెళ్ళాడు. ఆయనకంటూ పగలు నివాసం చేసేదానికి ఒక స్థలం లేదు, రాత్రుల్లో నివాసం నిద్రించడానికి ఒక స్థలము లేదు. ఆయన వాస్తవాన్ని ఎంత దరిద్రుడికైనా ఒక చోట మాత్రం కాస్త స్థలం ఉంటుంది. ఎంత దరిద్రుడికైనా, ఎక్కడో చెప్పండి, ఎంత దరిద్రుడికైనా ఒక చోట స్థలం ఉంటుంది. సమాధుల తోటలో మాత్రం ఎంత దరిద్రుడికైనా కాస్త స్థలం ఉంటుంది. అంటే ఆ మాట మనం ప్రభువారి విషయంలో అనుకోవడం అంతటి వాడ మనం కాదు, లోక సంబంధమైన విషయంగా నేను మాట్లాడుతున్నాను. కానీ ఈ లోకంలో ఒక దరిద్రుడికైనా చనిపోయిన తర్వాత పాతి పెట్టడానికి ఒక స్థలం ఉంటుంది. కానీ ఈ లోకంలో దైవ కుమారుడై, సర్వశక్తివంతుడై, సర్వాధికారి, సర్వ సంపదలకు కనుడైన దేవాది దేవుడు, భూమి రవంతయు నిర్మించుకుందే ఉన్న దేవుడు, ఆయన మాట ద్వారా ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు, సకల సౌకర్యాలను భూలోకంలో అనుభవిస్తున్న మనుషుల కొరకు సిద్ధపరిచిన దేవుడు ఈ లోకంలో మరణించినప్పుడు ఆయన బాధ పెట్టడానికి ఏమైనా సొంత స్థలం ఉందా? మరి ఎవరి స్థానంలో యేసు ప్రభు వారిని సమాధి చేశారు? అరిమతయి యోసేపు గారు తన కొరకు తవ్వించుకున్న సమాధిలో యేసు ప్రభు వారిని భద్రపరచడం. గమనించండి, ఈ లోకంలో యేసు ప్రభు శరీరధారిగా వచ్చాడు, కానీ శారీరకమైన ఆలోచనలు కానీ, శరీరానికి కావలసిన సౌకర్యాలు కానీ, శరీరాన్ని దాచుకోవడానికి తనకంటూ గుడారం ఉండాలని కానీ ఆలోచన లేకుండా, భూలోకంలో ఆయన వైపు ఏలు పెట్టి చూపించే అవకాశమే లేకుండా ఆయన మానవ దేహంతో భయంకరమైన హింసలు, ఎన్నో మరణాపాయ పరిస్థితుల్లో ఆయన చిక్కబడవలసిన పరిస్థితి వచ్చినప్పటికీ తండ్రి సమయం వచ్చే వరకు ఎవరికి చిక్కలేదు. ఆయన తండ్రి సమయం వచ్చినప్పుడు తనతో తానే అప్పగించుకున్నాడు. ఎవరో వచ్చి ఆయన్ని బంధించాలని ప్రయత్నం చేసిన వాడు కాదు. యేసు ప్రభువే నా సమయం ఆసన్నమైంది అని చెప్పి యేసు ప్రభు తనను తానే వారికి అప్పగించుకున్నాడు. మన కొరకు ఈ లోకంలో చేయవలసిన త్యాగం అంతా శారీరకంగా చేశాడు. ఆత్మీయంగా ఆయన 3వ రోజున సమాధిని జయించాడు. తన భక్తులైన వారందరికీ కనిపించాడు. ఆయన పరదేశం వెళ్ళాడు. మన కొరకు పరలోకంలో స్థలాలను సిద్ధపరుస్తున్నాడు. మరలా ప్రభు త్వరలో రాబోతున్నాడు. మొదటిసారి ఎలా వచ్చాడమ్మా? మొదటిసారి ఎలా వచ్చాడు? శరీరధారిగా వచ్చాడు. ఈసారి ప్రభు రాబోతున్నాడు. ఎలా రాబోతున్నాడు? యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. రావి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రావి కోటి రమ్యమైన దేవుడు రాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. మరి అప్పుడు ఈ లోకంలో ప్రభువును గుర్తించుకునే ఎడవబడిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? ఈ లోక దేవతలంతా ఆయన ముందరా సాగిలపడి నమస్కరించి గడగడలాడాలి. వంకని మోకాళ్ళన్నీ యేసయ్య ఎదుట వంగిపోవును. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు.
పిల్లరా, ఆయన మొదటిసారి శరీరధారిగా వచ్చాడు. కొంచెమైన వేలు పెట్టి చూపించే విధంగా, కొంచెం మచ్చ కూడా లేకుండా ఆయన మానవత్వంలో దైవత్వాన్ని రుజువుపించి సమాధి చేయించి దేవునిగా ఆయన ప్రజలందరికీ కనపరుచుకున్నాడు. ఈ లోకంలో ప్రజలందరి కొరకు పరలోకాన్నిచ్చే దేవునిగా లోకంలో కనబొత్తులందరినీ ఆయన సిద్ధపరిచిన రాజ్యానికి తీసుకెళ్లే దేవునిగా ఆయన త్వరలో రాబోతున్నాడు. కాబట్టి మనం ఆయన సంబంధులుగా ఉన్నాం కనుక ధన్యులు. దేవుడు ఆయన ప్రణాళికలో మనల్ని నిలబెట్టి నడిపిస్తూ ఉన్నాడు. ఓకే, నెక్స్ట్ 4వ వచనాన్ని చదువుతాం. అదే 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. మైత్రాజుమా, చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కనుక మీరు వారిని చిన్నపిల్లలారా మీరందరూ ఎవరండి? దేవుని సంబంధులు. చిన్నపిల్లలారా మీరందరూ దేవుని సంబంధులు అంటే పెద్దవారైనప్పటికీ కూడా ఆయన బిడ్డలేని వారు ఎలాంటి మనసు కలిగి ఉండాలని దేవుని ఉద్దేశం చెప్పాలి. ఎవరి మనసు కలిగి ఉండాలని దేవుని ఉద్దేశం? చిన్నపిల్లల లాంటి మనసు కలిగి ఉండాలని దేవుని ఉద్దేశం. అలాగే మీరు ప్రతి విషయంలో ఆయనకు మహిమార్థంగా మీరు ఉన్నారు కనుక దేవుని దృష్టిలో మీరు అంగీకరించబడ్డారు. దేవుని సముద్రంగా మీరు నిలిచి ఉన్నారు. 6వ వచనం. మనం దేవుని సంబంధం. అమ్మా, దేవుని ఎరిగిన వాడు మన మాట విను. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇప్పుడు మీరు మనందరం కూడా ఎవరమో దేవుని సంబంధం కాబట్టి మనం ఎవరు మాట వింటాం? దేవుని మాట వింటాం. నేను మేము ఒక ప్రశ్న అడుగుతున్నాను. నేను దేవుని మాట వింటాను. దేవుడే ఇప్పుడు నా యొద్దకు వచ్చి నాకు ప్రత్యక్షమై ఆయన నాతో మాట్లాడాలి ఆయన హాస్పిటల్ పరిస్థితి జరుగుతుంది. దేవుని స్తోత్రం. అయితే దేవుడు మీతో మాట్లాడాలి. నీ చెవులు తట్టుకుంటాయా? నీ చెవులు తట్టుకుంటాయా? నీ చెవులు ఆయన మాట వినాలంటే నీ చెవులు తట్టుకోలేవు. కర్ణవేలి పగిలిపోవాలి. ఆయన చూడాలని ఆశ కలిగిన వారు ఎంతమంది వచ్చేటప్పుడు నేను చూడాలయ్యా, చూడాలా? ఆయన చూడండి, చూస్తే పక్కనే. ఎందుకంటే ఆయన మనం చూడాలంటే మనం ఎలా ఆయన చూడగలమంటే శ్రేష్టమైనటువంటి దేవుడి వాక్యంలోనే మనం ఆయనను చూడాలి. ఆయన మాటలు వినాలంటే ఎలా మనం వినగలం? కేవలం వాక్యంలో ఉన్నటువంటి సంఘటనలు వినడం ద్వారా మాత్రమే వినగలరు. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకుంటారు. కొంతమంది ఎలా చెప్తారంటే, మొన్న రాత్రి యేసుప్రభు నా దగ్గర గురించి మాట్లాడాడు, నేనే పట్టించుకోలేదు. వాళ్ళని ఏం చేయాలో నాకే అర్థం కాదు. చాలా తప్పు మాటలు మాట్లాడతారు చాలా. వీళ్ళగా మన దేవుడు శక్తివంతుడు. ఎవరో చుట్టాలు వచ్చి పలకరించినట్లుగా పలకరించే దేవుడు కాదు ఆయన. మహానుభావులు, గొప్పవారు, దేవుడు ఏర్పాటు చేసుకున్న వారు, ప్రవక్తలైన వారితో దేవుడు మాట్లాడాడు. సామాన్యమైనటువంటి వారితో దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడుతుందంటే ఆయన వాక్యం ద్వారా ఆయన స్వరం మనం వినలేము, ఆయనను మనం చూడలేము. ఎందుకంటే అంతటి గొప్పవారు మనము కాదు. ఆయనను చూడాలన్నా, ఆయన స్వరాన్ని వినాలన్నా కేవలం మహిమలో మాత్రమే మనము చూడగలము, వినగలము. ఓకే, చూడగలము, వినగలము. కానీ ఆయన వచ్చి స్వయంగా ఏమైనా అలనాడు 33.5 సంవత్సరాలప్పుడు యేసు ప్రభు తన మాటలు ప్రకటించినట్లుగా వచ్చి ఇప్పుడేమైనా ప్రకటిస్తాడా? ప్రకటించడం. ఆ కాలం అయిపోయింది. మరి ఏ కాలంలో ఉన్నాం మనం? సువార్త వినబడతా ఉన్నది, దానిని అంగీకరించవలసిన కాలంలో ఉన్నాం మనం ఇప్పుడు. ఎవరి ద్వారా సువార్త ప్రకటిస్తున్నాం?
తమ దాసుల ద్వారా స్వార్థ వినిపించబడతాం. ఈ మాటలు విని అంగీకరించి వాటి ప్రకారం నడిచిన వారు ధన్యులు. ఈ లోకంలో దేవుని చూడకపోయినా, ఈ లోకంలో స్వయంగా దేవుని మాటలు వినకపోయినా, ఆయన పక్షంగా నిలబడి ఆయన పనిచేస్తున్న వారి ద్వారా మీరు ఆయన మాటలు విని విశ్వాసంలో నమ్మకంగా మీరు జీవిస్తున్నట్లయితే మీరు ఎవరి సంబంధులు చెప్పాలి? మీరు ఎవరి సంబంధులు? దేవుని సంబంధులు. దేవుని సంబంధులు. ఓకే కదా? ఇప్పుడు దేవుని సంబంధులు ఉదాహరణకి ఒక మాట చెప్తాను. ఉదాహరణకు ఒక మాట చెప్తాను. కలెక్టర్ గారే నీ బంధువు అనుకో, ఆయన చూడాలని నేను నిలబడతావా? ఎందుకని? మన అబ్బాయి ఈ జనాన్ని అందరూ ఎవరిని తర్వాత మాట్లాడు. సరే, ఈరోజు కొడుకులు వచ్చారు కదా, రేపు మనమే మాట్లాడుతున్నాం. రేపు ఎక్కడికి పోతాడు, ఎల్లుండి ఎక్కడికి పోతాడు, ఆవులు ఎక్కడికి పోతాడు. ఎందుకని? ఎందుకని? మన బంధమైన ఓకే, మన సంబంధి కాబట్టి మనం ఎప్పుడైనా కలవచ్చు, ఎప్పుడైనా మాట్లాడవచ్చు. కానీ ఒక అధికారిని కలవటానికి వచ్చిన ప్రజల్లాగా అయితే మాత్రం అవకాశం లేదు. ఒక టైం ఇస్తాడు, ఆ టైంలో కలవటం, లేకపోతే చేసేది. అదే బంధువు అయితే టైంతో సంబంధం లేదు, ఇష్టమైనప్పుడు వెళ్ళి కలిసి సందర్శించవచ్చు. కాబట్టి ఇప్పుడు ఒక కలెక్టర్ బంధువు, ఒక కలెక్టర్తో అనుబంధం కలిగినటువంటి వారికి సమయంతో పని లేదు, అవకాశాన్ని బట్టి ఎప్పుడైనా కలవచ్చు. అలాగే దేవుని సంబంధిగా ఉన్నప్పుడు దేవుని కొరకు నువ్వు ప్రత్యేకంగా ఆయన చూడాలి, ఆయన వినాలని తాపత్రపడవలసిన అవసరం లేదు. ఎందుకని? ఆల్రెడీ నువ్వు ఎవరివై? దేవుని సంబంధివి కాబట్టి దేవుడు ఎప్పుడు నీతోనే ఉన్నాడు, నువ్వు ఎప్పుడు దేవునితోనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి నీకు ఈ బంధాన్ని విడదీసే ఆ శక్తివంతుని ప్రపంచంలోకి ఎవరు లేరు. అందుకే భక్తులు అన్నాడు, ఈ బంధము అనుబంధము, ఈ బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనాను, మరి ఏదైనాను. రాజా జగమెదిగిన నా యేసు రాజా. దేవునికి స్తోత్రం. మనం దేవునితో అనుబంధం చేయబడిన వారు, ఆత్మ సంబంధమైన అనుబంధం కలిగిన వారు కాబట్టి దేవుడితో నువ్వున్నావు, నీతో దేవుడు ఉన్నాడు. దాని గురించి నువ్వే చింత నీ హృదయంలో ఉంచుకోవాల్సిన అవసరము లేదు. 3వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. 3వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు. 3వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. ప్రియుడా, చెడు కార్యం కాక మంచి కార్యం అనుసరించి నడుచుకోను. మేలు చేయవాడు, వినండి వినండి, మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుని చూచువాడు. మరి ఇప్పుడు చెప్పండి, దేవుని సంబంధిగా నువ్వు ఉండటం వలన దేవునితో నీకుండే అనుభవం, దేవునితో నువ్వు ఏర్పాటు చేసుకునే విధానం, దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ప్రణాళిక, దేవుడు నిన్ను బ్లెస్ చేసే విధానం ఎంత గొప్పగా ఉంటుందో వాక్యంలో మీరు గమనించారు. దేవునికి దూరంగా ఉండి, దేవుని చిత్తానికి దూరంగా ఉండి, దేవుని మాటలకు దూరంగా ఉండి, దేవుని ఆలోచనకు దూరంగా ఉండి, లోక సంబంధిగా నువ్వు ఉండి, అపవాది సంబంధిగా నువ్వు ఉండి, ఈ లోకంలో నువ్వేదో చేయాలనుకుంటావు, కానీ నీ జీవితంలో చివరికి మిగిలేది సున్నా. దేవుని సంబంధిగా ఉండి ఉన్నదానితో తృప్తిపడి ప్రతి విషయంలో నీ నమ్మకత్వాన్ని కాపాడుకుంటూ దేవుని మాట ప్రకారం ఈ లోకంలో కష్టమైన, నష్టమైన, బాధమైన, వ్యాధి అయినా నిలబడినట్లయితే దేవునితో నీకున్న సంబంధం గొప్పగా ఉంటుంది. ఆ సంబంధం నేను ఎక్కడికి తీసుకెళ్తుంది? పరలోకానికి తీసుకెళ్తుంది. కాబట్టి నువ్వు ధన్యుడు, నువ్వు ధన్యురాలు. ఎందుకో తెలుసా? నీ సంబంధం ఎవరితో? చెప్పండి. నీ సంబంధం ఎవరితో? దేవునితో సంబంధం కలిగి ఉన్నావు కనుక దేవుని మాట ప్రకారం నువ్వు నడవడానికి ఇప్పుడు సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు సిద్ధంగానే ఉన్నావు, వెరీ గుడ్. భవిష్యత్తులో కూడా సిద్ధంగా ఉండాలి. ఎప్పటి వరకు ఆ విధంగా ఉండాలంటే ఈ లోకంలో నువ్వు ఉన్నంత వరకు దేవుని మాటకు లోబడి ఆ మాట ప్రకారం నడవటానికి ఇప్పుడు
కొంతమందికి వాళ్ళకి ఇష్టమైన మాటలు చెప్తేనే ప్రేమగా ఉంటారు, వాళ్ళకి ఇష్టం లేని మాటలు చెప్తే వాళ్ళు ప్రేమగా ఉండరు. నీకు ఇష్టం ఉన్నా నీకు కష్టం ఉన్నా దేవుడు నీకు ఒక మాట చెప్పాడు అనుకోండి, అది నీకు ఇష్టం లేకపోయినా నువ్వు వినాలి. వింటే నీకు వేలు కలుగుతుంది. నాకు ఇష్టమైన మాటే నేను వింటాను, నాకు కష్టమైన మాట నేను వినను అన్నావు అనుకోండి, దేవుడి ప్రణాళికలో నువ్వు లేనట్టు, దేవుడి సంబంధిగా ఉండటానికి నువ్వు ఇష్టము లేనట్టు నీకు. చూడండి, నేను మీకు ఒక మాట చెప్తాను. ఎవరిని పోల్చుకొని చెప్తానంటే అబ్రహాము గారిని పోల్చుకొని చెప్తాను. ఇక మిగతా వాళ్ళని ఎవరిని పోల్చినా ఇష్టపడతారు ఎవరైనా ఇష్టపడరు. ఎందుకంటే అబ్రహాము ఆస్తిపరుడు, పిల్లలు లేదు. ఎప్పటికో 100 సంవత్సరాలప్పుడు ఒక పిల్లలు పుట్టాడు. కొన్ని రోజులు గడిచిన తర్వాత అన్నాడు అబ్రహాం, నేను నీకు ఇచ్చిన ఒక బిడ్డని మరలా తిరిగి నాకు బలి ఇవ్వమన్నాడు. అదే నువ్వైతే చిన్నదాన్ని కూడా ఓర్చుకోవడానికి ప్రయత్నం చేస్తావా? చెయ్యి. ఏమవుతుందో అనేటువంటి అలజడి, భయము నీ గుండెలో ఎప్పుడు పరిగెత్తుతూ ఉంటుంది. చిన్న సందర్భానికే పరిగెత్తుతూ ఉంటుంది. మరి అలాంటి ఒక కఠినమైన మాట కనుక ఒకవేళ పొరపాటున నీ పరీక్ష కోసం, నిజం కాదండి, నీ పరీక్ష కోసం దేవుడు అడిగాడు అనుకో, ఎస్ అంటావా నో అంటావా? చెప్పాలి. ఎస్ అని ఎవరు చేయాలంటే కళ్ళు మూసుకున్నా, మీరు కూడా కళ్ళు మూసుకోండి. ఏ సైజ్ అవుతాను కదా, మళ్ళీ అనుకుంటారు కళ్ళు తెరిస్తే అనుకుంటారు. కళ్ళు మూసుకోండి, నేను కూడా కళ్ళు మూసుకుంటాను. చేసి వెళ్తాను, ఎవరు చూడాల అంటే కళ్ళు మూసినప్పుడు చేతి వెళ్తారా? కళ్ళు మూసారు కదా, అలా కళ్ళు తెరవండి. డాక్టర్ గారు ముందు వస్తా ఉన్నాడు, హృదయం గారు కూడా ముందు వస్తానే ఉన్నారు. మీరు దేవుడు ఏదైతే ఇవ్వడానికి ఇష్టపడుతున్నారా? దేవుడు ఇచ్చేది లేదు, మేము అడిగేది లేదు, మీరు ఇచ్చేది లేదు. కానీ దేవుడైతే ఆడు, దేవుడైతే మిమ్మల్ని అన్నాడు. కానీ పక్షంగా ఉన్న వారిని ప్రేరేపించి మీరు ఏమి ఇవ్వాలో, ఎలా నడవాలో దేవుడు మీకు ఆజ్ఞలు ఇస్తాడు. ఆ ఆజ్ఞలు అనుసరించడమే దేవుడు చెప్పినట్టుగా మీరు నడవడానికి ఇష్టపడిన విధానం. దేవుడు మిమ్మల్ని దీవించను కాక. ఇతరులు చేయించారు కదా, నిజమే, వాళ్ళు ఎత్తిన విధానం 100కు 100 కరెక్ట్. ఎందుకంటే వాళ్ళకు నమ్మకం అదేంటో తెలుసా, నా దేవుడు వచ్చి నాతో మాట్లాడితే నేను మాట వింటాను. దేవుడు రాడు, కానీ ఆయన పక్షంగా ఉన్న దైవజనులు మాత్రం మీ పరిస్థితులను బట్టి మీకు ఆశీర్వాదాలు ఇస్తారు, హెచ్చరికలు ఇస్తారు. వాటిని కూడా మీరు అంగీకరిస్తే, ఈ విధానంలోనే ఈ మాటలు కూడా మీరు అంగీకరిస్తే, జీవితంలో మీరు దేవుని కొరకు ఒక మహాగొప్ప మాదిరిగా నిలబడతారు. దేవునికి స్తోత్రం. అట్టి మాదిరిగా నిలబడినటువంటి వారిలో ఒక వ్యక్తి ఎవరైనా అబ్రహాం. రెండో వ్యక్తి గద్దించబడిన వ్యక్తి. ఎవరా వ్యక్తి? గద్దించబడిన వ్యక్తి. ఎవరా వ్యక్తి? దేవుడు వచ్చి గద్దించలేదు ఆ వ్యక్తిని. ఎవరైతే గద్దించాడు? సేవకుడు వచ్చి గద్దించాడు. ఎవరైనా? అందరూ తెలిసిన ఆయనే. ఎవరు ఆయన? దావీదు. ఎవరైనా? దావీదు. దైవజనుడు వచ్చాడు, గద్దించాడు. అయ్యా, ఒక వ్యక్తి ఒక గొర్రెపిల్లని పెంచుకుంటున్నాడు, కానీ ఒక ఆయన వచ్చి ఆ గొర్రెపిల్లనే కావాలని కోరాడు. ఇది న్యాయమేనంటే అది అన్యాయం. మందలు ఉన్న వాడిని వదిలిపెట్టి ఒక్క గొర్రెను కోరుకోవటం ఏంటి? అది అన్యాయం అంటాడు. ఎవరు? దావీదు. మరి నువ్వు అలాంటి వాడివే అన్నాడు దైవజనుడు. ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు, మోకరించి కన్నీటి ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. అంటే అంగీకరించినట్టే కదా. కయ్యూనులాగా నాకేం తెలుసు, నా తమ్ముడెవరో నాకేం తెలుసు అని చెప్పి అబద్ధం అనడానికి ప్రయత్నం చేశాడా? చేసిన తప్పును యథార్థంగా ఒప్పుకున్న మనగాడు ఎవరో? దావీదు. కాబట్టి దేవునికి ప్రీతిగా నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. అలాగే దేవుడు తనకి ఇష్టమైన కుమారుడిని కోరితే బలి ఇవ్వడానికి కూడా వెనకాడని విశ్వాస వీరుడు ఎవరో? తప్పు చేసి కూడా దాచిపెట్టి దేవుడే మోసం చేయాలని ప్రయత్నం చేసిన కయ్యూను ఏమయ్యాడు? చెప్పాలి.
ప్రభువుకి ఇష్టడై ఆయన రక్తం ప్రభువుకు మొరపెట్టే గొప్ప ధన్యతను సంపాదించుకున్నాడు. అబద్ధం ఆడి దేవుడిని మోసం చేయాలని ప్రయత్నం చేసిన కయ్యను ఏమయ్యాడు? దేశజమై శాపగ్రస్తుడు. ఈ విధానాలు మీరందరూ వింటున్నారు కదా. కాబట్టి ప్రియులారా, మీరు గమనించవలసిందిగా కోరుతున్నారు. దేవుని యొక్క ప్రణాళిక నువ్వు ఇంకా ఆశీర్వదించబడాలంటే దేవుడు ఏం చేస్తాడు? నేను టెస్ట్ చేస్తాడు. ఈ మాట నా బిడ్డ అంగీకరిస్తా లేదా? ఈ మాట నా కుమారుడు అంగీకరిస్తాడా లేదా? నీ ఆశీర్వాదం వెనుక ఒక బలహీనత ఉందనుకోండి. వినండి, నువ్వు ఆశీర్వదించబడేదానికి వెనుక ఒక బలహీనత ఉందనుకోండి. ఆ బలహీనత తొలగిపోతే నువ్వు దీవించబడతావు. ఆ బలహీనత నీకు తెలియదు. దైవజనులు ప్రేరేపణ ద్వారా ఆ బలహీనత నీకు తెలియజేసినప్పుడు నువ్వు యథార్థంగా ఆ బలహీనతను ఒప్పుకోవడానికి ప్రయత్నం చేసావనుకోండి, దాని వెనక ఏముంటుంది? అద్భుతమైన ఆశీర్వాదం నీ కొరకు దాచిపెట్టుబడి ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఇవన్నీ ఎవరికి సంబంధించిన మాటలండి? దేవునికి సంబంధించిన వారికి అనుకూలమైనటువంటి దేవుని రిఫరెన్స్, దేవుని వాగ్దానాలు ప్రభువు మీకు ఇచ్చాడని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రియులారా, దేవుని మాటకు మీరు లోబడండి. దేవుడు వచ్చి మీతో మాట్లాడు. ఆయన వాక్యం ద్వారా మాట్లాడతారు. నాలాంటి సావుకుడు నిలబడి దేవుని మాట బోధిస్తున్నప్పుడు ఆయన వాక్యం ద్వారా దేవుడు సూటిగా తేటగా మాట్లాడతాడు. ఆ మాటను అంగీకరించి దేవునికి లోబడితే మహా గొప్ప ఆత్మ సంబంధమైనటువంటి దేవుని సంబంధిగా ఆయన కృపలో నిలబడతావు. ఈ రాజ్యంలో ఆయన సాక్షిగా ఉంటావు. పరలోకంలో ఆయన సాక్షిగా నీవు ఉంటావు. ఆయన పేట నేను తెలియజేస్తున్నాను. మీరు నాకు ఒక సమాధానం చెప్తాను. అబ్రహాముతో దేవుడు మాట్లాడినట్టుగా స్వయంగా వచ్చి దేవుడే కనుక నన్ను అడిగితే నేను ఏదడిగినా ఇస్తాను అంటారా? అబ్రహాముతో మాట్లాడినట్టు నాతో మాట్లాడకపోయినా నా దేవుడు తన ప్రేరేపణ చొప్పున నా మేలు కొరకు ఏ ఆజ్ఞ నాకు ఇచ్చినా నేను తల నుంచి అంగీకరిస్తాను అన్నవాడు చేయగలుగుతాను. నా మేలు కొరకు నా దేవుడు ఏ ఆజ్ఞ నాకు ఇచ్చినా తల నుంచి అంగీకరిస్తాను అన్నవాడు చేయగలుగుతాను. దేవుడు మిమ్మల్ని కుటుంబాలను దీవించుగాక. ఆమేన్. ఈ సంవత్సరం ఒక బలమైన తీర్మానంతో ప్రార్థన చేయండి. దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయాలని, నీ బిడ్డల జీవితంలో అద్భుతాలు చేయాలని, నీ కుటుంబ జీవితంలో అద్భుతాలు చేయాలని, నీ కష్టంలో అద్భుతాలు చేయాలని, ఆత్మీయ అద్భుతాలు చేయాలని, సంఘపరంగా, సేవపరంగా, కుటుంబాల పరంగా అంచెలంచెలుగా ప్రభు తన మహిమ కొరకు ఆశీర్వదించాలని, అలాగే ఎల్లప్పుడూ ఆయన సంబంధి లోకంలో బ్రతకడానికి దేవుని ప్రణాళికలో నిత్యము నిలిచుండాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. ఆ ప్రార్థన మీ జీవితాల్లో దేవుడు స్థిరపరుస్తాడు. ఆయన సావుకునిగా నేను కూడా మీ కొరకు ప్రార్థన చేస్తాను. మీరు కలిగి ఉన్నటువంటి ఆ ఆత్మ సంబంధమైన అనుభవం ఎన్నటికీ కూడా అలాగే నిలిచి ఉండాలి. దైవరాజ్యానికి చాచాలి. నువ్వు ఆత్మ సంబంధిగా నిలబడి కొనసాగుతున్నప్పుడు ఎవరికి ఇష్టం ఉండదు? లాస్ట్ మాట చెప్తున్నాను. యేసు ప్రభువు నిలబడి పరలోక సంబంధమైన మాటలు చెప్తున్నప్పుడు ఎవరికి ఇష్టం లేదండి? స్టార్టింగ్ లో చెప్పారు, ఎవరికి ఇష్టం లేదు? యూదులకు ఇష్టం లేదు. కాబట్టి వాళ్ళు ఎలాంటి కుట్ర పన్నారు? పరలోక సంబంధమైన విషయాలు యేసు ప్రభు చెప్తా ఉంటే యూదులకు ఇష్టం లేక యేసు ప్రభుని చంపేయాలని ప్రయత్నం చేశారు. లోక సంబంధం అంటే నువ్వు దేవుని సంబంధిగా నిలబడాలనుకుంటే అపవాది నీ పక్కనే ఉండి నిన్ను ఏదో ఒక గలిబిలి చేసి పడగొట్టాలని ప్రయత్నం చేస్తుంది. మరి నేను వెంబడించడానికి ప్రయత్నం చేస్తున్న అపవాదిని నువ్వు గ్రహించలేనప్పుడు ఎవరు గ్రహించాలి? నీ కొరకు అనునిత్యము ప్రార్థన చేస్తున్నటువంటి కాపరి గమనించి, నువ్వు అపాయంలో ఉన్నావా, క్షేమంలో ఉన్నావా, నీకు తెలియజేస్తూ దేవుని సంబంధిగా జీవితకాలం అంతా నేను నడిపించే బాధ్యతను ఈ భూలోకంలో కన్నతండ్రి ఎవరికి అప్పగించాడు? ఆత్మీయ సేవకునికి అప్పగించాడు. దేవునికి స్తోత్రం. వార్త జ్ఞానంతో నడిపిస్తున్నప్పుడు, బోధిస్తున్నప్పుడు అర్థం చేసుకొని లోబడి అనుసరించినట్లయితే భూలోకంలో ఆయన సంబంధిగా ఉంటారు. ఈ లోకయాత్ర ముగించిన తర్వాత పరలోకంలో దేవుని సంబంధిగా యుగ యుగాలు ఆయనతో కలిసి ఆనందించే గొప్ప భాగ్యాన్ని నువ్వు సంపాదించుకుంటావు. దేవుని సంబంధిగా నీ అనుభవం ఎల్లవేళలా కొనసాగునట్లు దేవుని ప్రణాళికలు నువ్వు నీ కుటుంబం ఎల్లవేళలా దేవుని సంబంధిగా కొనసాగునట్లు ప్రభు కృప మీకు తోడై నడిపించుగాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఇప్పుడు వరకు అమూల్యమైన అద్భుతమైన ఈ మాటలు
ప్రియమైన ఆత్మ సంబంధమైన బిడ్డలు ఎలా ఉండాలి, ఎలా ఉంటారు? రాజ్య సంబంధమైన మాటలు ప్రభు బోధిస్తూ ఉంటే ప్రభు చెప్పాలని ప్రయత్నం చేశారు. పిల్లరా, ఎస్, నువ్వు మంచిగా ఎదగాలని ఆశపడుతూ ఉన్నావు, కానీ అపవాది ఏదో ఒక సమస్య ద్వారా నేను ఆటంకపరచాలని ప్రయత్నం చేస్తుంది. ఆ విధానాలను గ్రహించి దాన్ని ఎదుర్కొని దేవుడు నీకు ఇచ్చిన ఆ సంబంధాన్ని కాపాడుకొని దేవుడికి మహిమార్థంగా లోకంలో మీరు జీవించడమే ప్రభుకి ఇష్టమైన జీవితం. దేవుని సంబంధిగా జీవించాడు. భార్య ద్వారా శోధన వచ్చింది, వ్యాధి ద్వారా శోధన వచ్చింది, అయినప్పటికీ నేను దేవుని సంబంధిగానే ఉన్నాను. అపవాది ఓడిపోయింది, రెండు ఆశీర్వాదాలకు వారసుడు. అబ్రహాం దేవుని సంబంధిగా ఉన్నాడు, కానీ దేవుడే అబ్రహాము పరీక్షించాడు. ఆ పరీక్షలో విజయాన్ని పొందాడు, దేవుని సంబంధిగా నిలిచిపోయాడు. దావీదుకు చిన్న లోపం వలన దేవుని ద్వారా గద్దెకు వచ్చింది, ఆ గద్దెకు సరి చేసుకున్నాడు. దేవుని సంబంధిగా తన జీవితకాలం అంతా నిలబడటానికి పరుగు తన కన్నీళ్లతో తేలాడే విధంగా ప్రార్థన చేస్తున్నాడు. పర్వతానికి వారసుగా దేవుని సంబంధిగా నిలిచినాడు. మోషే, దానియేలు, ఎంతోమంది భక్తులు ఆ దేవుని ఇచ్చిన అనుబంధాన్ని కాపాడుతున్నారు. చిన్న చిన్న సమస్యలను జయించి దేవుని రాజ్యానికి వారసులుగా భూలోకమైన సంబంధిగా మిగిలారు. అలాగే మనందరం ఉండాలని